మహబాద్ జిల్లా గార్ల మండలం మంగళితండాలో దారుణం జరిగింది. ఆస్తి దక్కకుండా చేశారని అత్త మామపై దాడి చేశాడు అల్లుడు. అత్త కంసాలి మామ రామ్దాస్కు కరెంటు షాక్ పెట్టి చంపేందుకు ప్లాన్ చేశాడు. కరెంటు షాక్ తగిలి అత్త మృతి చెందింది. మామను చంపేందుకు ప్రయత్నిస్తుండగా భార్య అడ్డుకుంది. భార్య జ్యోతిపై కొడవలతో దాడి చేశాడు రాజేష్. 3 రోజుల కిందట అన్నయ్య రమేష్కు రెండో పెళ్లి చేసింది అత్త. అయితే దీంతో తనకు పూర్తి ఆస్తి దక్కకుండా చేశారని కక్ష పెంచుకొని కరెంట్ షాక్తో చంపేందుకు ప్లాన్ చేశాడు. మంచంలో దిండు కింద ఇనుప కడ్డీలు పెట్టడంతో కరెంట్ షాక్ తగిలింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు మామ. ఇక భార్య జ్యోతి కూడా చికిత్స పొందుతుంది. పోలీసుల అదుపులో అల్లుడు రాజేష్ ఉన్నట్టు తెలిసింది. ఈ దారుణ ఘటన మహబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. గార్ల మండలంలో చోటు చేసుకునే ఘటనతో స్థానికంగా కలకలం రేగింది. ఇక ఆస్తి కోసం తన భార్య తల్లిని కరెంట్ షాక్ ఇచ్చి అల్లుడు చంపిన విషాద ఘటన ఇది. గార్ల మండలంలో మంగళవారం జరిగింది. గ్రామస్తులు బంధువులు చెప్తున్న అంశాల ప్రకారం గార్ల మండలం సీతంపేట పంచాయతీ మంగళతండాలో బానోతు రాజేష్ అనే వ్యక్తి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు సమీపంలోని బేతాళంపాడుకు చెందినటువంటి తన అత్తామామలు ధారావత్ రామ్దాస్ కౌశల్యలను తన సొంత గ్రామం మంగళతండాకు పిలిపించుకున్నాడు. రాజేష్ అన్న అయిన రమేష్కు గతంలో వివాహమై విడాకులు తీసుకున్నాడు. రాజేష్ అత్తమామలు తన అన్న రమేష్కు రెండో వివాహంగా కౌశల్య అన్న కూతురు అంజలిని ఇచ్చి ఇటీవల వివాహం జరిపించారు. ఈ తరుణంలోనే తన అన్న ఆస్తి తనకు దక్కకుండా అతనికి రెండో పెళ్లి చేశారని అత్తమామలపై కక్ష పెంచుకున్నాడు. దీంతో తన ఇంటికి వచ్చిన వారికి మద్యం తాగించాడు. మంగళవారం తెల్లవారుజామున 3 గంటలకు నిందితుడు రాజేష్ ముందుగా తన మామకు కరెంట్ షాక్ ఇవ్వగా స్పృహ కోల్పోయాడు. దీంతో అతడు చనిపోయినట్లు భావించిన తర్వాత అత్త కౌశల్య కరెంట్ షాక్ ఇచ్చాడు. దీంతో అక్కడిక్కడే తన అత్త మృతి చెందింది. ఇక ఈ అలజడిని గమనించిన రాజేష్ వదిన అంజలి భార్య జ్యోతిలు రాజేష్ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో వారిపై కత్తితో దాడి చేయగా ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. స్పృహ తప్పి పడిపోయిన మామను ఆసుపత్రిలించారు. ఇక సమాచారం అందుకున్న పోలీసులు ప్రస్తుతం ఘటనా స్థలం చేరుకుని విచారణ చేపడుతున్నారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా డోర్నకల్ అలాగే బయ్యారం పోలీసులు వారి బలగాలతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. దాంతో స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది. కేవలం ఆస్తి కోసమే ఒక అల్లుడు అత్త మామల్ని చంపేందుకు ప్రయత్నించిన ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. మా ప్రతినిధి యశ్వంత్ ఉన్నారు. యశ్వంత్, గార్ల మండలంలో జరిగిన ఈ అమానుష్య ఘటనకు సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు? రామ్దాస్ జిల్లాలోని గార్ల మండలం మంగళతండలో దారుణం చోటు చేసుకుని చెప్పుకోవచ్చు. సొంత అన్నయ్యకు వేరే పెళ్లి సంబంధం, రెండో వివాహ సంబంధం చూశారనే అక్కస్తో సొంత అత్త మామలపై కోపం పెంచుకున్న అల్లుడు విద్యుత్ షాక్ తో కిరాతకంగా మూగ పశువులకు పల్లెటూర్లలో అటవీ ప్రాంతంలో ఏ విధంగా అయితే కరెంట్ షాక్ పెడతారో అదే రీతిలో సొంత అత్త మామకు కరెంట్ షాక్ ను పెట్టి అత్యంత కిరాతకంగా హత్య చేసేందుకు ప్లాన్ చేశాడు. ఈ నేపథ్యంలో అత్త మాత్రం నిద్రలోనే ప్రాణాలు కోల్పోయింది. మేల్కొన్న మామ రామ్దాస్ మాత్రం ప్రాణాలతో బయటపడ్డాడు. మొత్తానికి ఘటన జిల్లా వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ మంగళతండకు చెందినటువంటి రాజేష్ రమేష్ అనేటువంటి ఇద్దరు అన్నదమ్ములు. రమేష్ కు 10 సంవత్సరాల క్రితం వివాహం కాగా 9 సంవత్సరాలుగా భార్య భర్తలు దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో రాజేష్ సంబంధించిన అత్తమామలు తన అల్లుడు వాళ్ళ అన్నయ్య అయినటువంటి రమేష్ కు వివాహం చేయాలని నిశ్చయించుకొని వివాహం చేశారు. ఎప్పుడైతే అన్నయ్యకు రెండో సంబంధం పెళ్లి చేశారో అప్పటి నుండి ఆస్తి తనకు రాదు, అన్నయ్యకు పెళ్లి చేయడం వల్ల అన్నయ్యకు పిల్లలుండి మళ్ళీ ఆస్తి రాదనే అక్కస్తో రాజేష్ రమేష్ మీద కోపంతో పాటు ఆస్తి మీద ఉన్న మమకారంతో అత్తమామలు అయితే చంపేందుకు సిద్ధపడ్డాడు. అందరు నిద్రిస్తున్న సమయంలో ఓ ఇనుప రాడ్డుకు విద్యుత్ తీగలను రౌండ్ గా చుట్టి ఆ చుట్టిన రాడ్డును అత్తకు మామకు పీకల మీద పెట్టి ఆ ప్లగ్ ఏదైతే తీగ చుట్టిన ప్లగ్ ఉంటుందో అది నేరుగా కరెంట్ సప్లై సాకెట్ లో పెట్టడం, ఒక్కసారిగా విద్యుత్ షాక్ కావడంతో అక్కడికక్కడే అత్త మృతి చెందింది. విషయం తెలుసుకున్న మామ కేరింతలు కూడా బయటకు వచ్చాడు. దీంతో అక్కడే ఉన్నటువంటి రామ్దాస్ బిడ్డ జ్యోతి కూడా కేకలు వేస్తూ బయటకు వచ్చింది. దీంతో ఆమె మీద కూడా అటాక్ చేశాడు. ఈ ఘటనలో ఆమెకు కూడా గాయాలయ్యాయి. మొత్తానికి అన్నకు రెండో వివాహం చేయడం, ఆస్తి ఎక్కడ తనకు కాకుండా పోతుందనే భయంతో ఈ ఘటనకు పాల్పడడం తెలుస్తుంది. మొత్తానికి ఈ విషయంపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికైతే ప్రస్తుతానికి రాజేష్ మాత్రం పోలీసుల అదుపులో ఉన్నాడు. మామ రామ్దాస్ చికిత్స పొందుతున్నాడు. అతని భార్య జ్యోతి కూడా చికిత్స పొందుతుంది.
అన్న వదిన అంజలిని కూడా అటాక్ చేశాడు. ఆమె కూడా ప్రస్తుతం అయితే ప్రాణాపాయ స్థితిలో అయితే లేరు, కానీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు రామ్దాస్. రైట్ సార్, థ్యాంక్ యూ యశ్వంత్. సో ఇది మహబూబాద్ జిల్లాలో చోటు చేసుకున్న దారుణ ఘటన. ఇది ఆస్తి దక్కకుండా చేస్తుందన్న కోపంతో ఓ అల్లుడు తన అత్తకు కరెంట్ షాక్ పెట్టి చంపిన ఘటన గార్ల మండలంలో చోటు చేసుకుంది, సంచలనం రేపుతోంది. ఇక సీతంపేట గ్రామ పంచాయతీ పరిధిలోని మంగళతండకు చెందిన భారత్ రాజేష్ అన్న రమేష్కు గతంలో 10 ఏళ్ల కింద వివాహం జరిగింది. అయితే కొద్ది రోజులకి రమేష్ను భార్య విడిచిపెట్టి వెళ్ళింది. ఈ క్రమంలో రాజేష్ అత్త జూలూరుపాడుకు చెందిన ధారావత్ కౌశల్య తన అన్న కూతురుతో రమేష్కు పెళ్లి సంబంధం కుదుర్చింది. 3 రోజుల క్రితం వారికి మంగళతాండలోనే పెళ్లి జరిపించారు. పెళ్లి సందర్భంగా రాజేష్ రమేష్కు ఉన్న కుటుంబ ఆస్తిలో 1/2 ఎకరం భూమిని అమ్మాయి పేరుపై రాయించారు. దీంతో తనకు ఆస్తి దక్కకుండా చేస్తున్నారని కక్ష పెంచుకున్న రాజేష్ అత్తామామలను చంపాలని పథకం వేశాడు. 3 రోజులుగా వారిని తన ఇంట్లో ఉంచుకొని మద్యం తాగించి పథకం ప్రకారమే అందరూ నిద్రిస్తుండగా మంగళవారం తెల్లవారుజామున విద్యుత్ వైర్లు అమర్చిన వ్యవస్థను ఏదైతుందో అత్తమామలపై ప్రయోగించాడు. సో వారు అత్త స్పాట్లోనే చనిపోయింది, మామ బతికి బయటపడ్డాడు. ఇక తన భార్యపై కూడా అటాక్ చేశాడు. దీంతో ప్రస్తుతం వారు చికిత్స పొందుతున్నారు. ఇక ఘటనకు సంబంధించి ఆ బాధితుడు అతని మామ రాజేష్ మామ స్పందించాడు, మాట్లాడాడు. మరోవైపు గ్రామస్తులు కూడా ఈ ఘటనకు సంబంధించి స్పందించారు. వాళ్ళు ఏమంటున్నారు ఒకసారి చూద్దాం. మేము పండుగ ఉన్నా మా ఆవిడ చావదంగి వాళ్ళ ఇంటి మొత్తం వేసిండు. అప్పుడు మా అమ్మాయి చూసింది, నేను నాకు కూడా కరెంట్ పెట్టిండు. కరెంట్ పెట్టి ఇక నేను పోయిలో ఉండలేకపోతే నేను నాకు ఇట్లా కరెంట్ ఇచ్చినప్పుడు దానికి సుఖ వచ్చింది నాకు. అప్పుడు నేను ఇక కొద్ది 2-3 గంటల్లో ఇక కొలుక్కుంది నేను. మా రాజు మా అల్లుడు చంపాడు దిగిండు, కరెంట్ వేసి చంపిండు. మాది బెతాలపాడు. ఈ పెళ్ళి ఇక్కడ మా అమ్మాయికి ఇస్తే పెళ్ళి వచ్చి నేను పోతా అనుకున్నా, కానీ పోతా కవర్ కూడా పట్టుకునేది. కవర్ పట్టుకుని నేనే వాళ్ళే వద్దు అంటున్నారు. సరే ఇక నైట్ పండి పోదామని మా అమ్మాయి కూడా అట్లా చెప్పింది. సరే నైట్లో ఏం మునిగి వచ్చింది, పోదాం వండమని చెప్తున్నా కదా. సరే వండం ఏమో మరి దారి మనకి ఏమైనా మరి ఏమైనా అయిద్దేమో అని ఇక పండుకొని తెల్లారిపోదాం అనుకున్నా. అసలు ఆయనకి ఏం చెప్పలే నేను, ఎప్పుడు కూడా ఏం అనలే ఆయనకి. మా ఇంటికి వచ్చినా మంచిగా చూస్తున్నాను, కానీ ఇలా మాకి సాధించండు. సాధికి ఇక బయట వేసిండారు. నాకు కూడా సాధింగా చూడు ఎట్లా ఇగో ఇట్లా ఇక్కడ మొత్తం కరెంటు. ఇద్దరికి కరెంటు పెట్టిండు ఆయన. ఇద్దరు కరెంటు పెట్టి సాధించండు ఆయనకి. నేను మిగిలిన కదా, నాకు కూడా పెట్టిన తర్వాత అప్పుడు మా అమ్మాయి చూసింది. నాకు అప్పుడు సోయలేదు. ఇక తండవాళ్ళు అందరూ చెయ్యి అట్లా చేసేవారిగా నాకు సోయలు వచ్చినాయి. ఇక ఏమో మరి ఆయన తాగి వచ్చి మరి వాళ్ళ అమ్మ అనుకొని మరి అమ్మాయి తెలిసిన అమ్మాయి వచ్చి అట ఎందుకు చెప్పి మరి అట్టనే ఉంటుంది అనుకుంటా. వాళ్ళ అమ్మ అనుకొని నా పిల్లలు చదువుతాడు ఆయన. అంతకుముందు ఆయన ఇంట్లో పట్టుకుంటాడు. ఇప్పుడు ఆ పెళ్ళి అయిందిగా, ఇప్పుడు వాళ్ళిద్దరు ఇంట్లో పట్టుకున్నారు. ఈయన అమ్మాయి దగ్గర మేము కూడా ఆడే పండుకున్నాం. మేము కూడా అది వాళ్ళ అమ్మ నాన్న అనుకొని చంపిండు, అత్తమావి చంపిండు. నా పేరు గుగ్గులో ధీర్య, సీతంపేట గ్రామ పంచాయతీ సర్పంచ్. నేను రాత్రి 3:30కు మా పంచాయతీలో ఒక సంఘటన జరిగింది. 3:30కు నాకు తెలవగానే నేను ఎస్ఐ గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చా. డిపార్ట్మెంట్ వచ్చారు. అత్తమావ జుల్లూరుపాడు అంటే కొత్తగూడెం జిల్లా వాళ్ళది. అందులో బిడ్డాళ్ళ ఇంటికి చుట్టాలు వచ్చిండు. ఈ పిల్లోడు మత్తుకు బానిసైండు. మత్తు తాగి మత్తులో కరెంటు పెట్టి ఫస్ట్ మామని పెట్టడం జరిగింది. మామ చనిపోయింది అనుకొని అదేవిధంగా అత్త కూడా పెట్టడం జరిగింది. అత్త చనిపోయింది. వాళ్ళ వదిన లేచి వచ్చి ఏదో కరెంటు చూసి గొడవ చేస్తే కత్తిపోటు కూడా వదిన కూడా తగిలింది. అదే క్రమంలో భార్య కూడా లేచి ఇదేందని ఊరికొచ్చే లోపల కత్తిపోటు భార్యను కూడా వేయకపోతే 2 చేతులు గాయాలైంది భార్య కూడా. లోపల అందరూ ఊరోళ్ళు చుట్టుకుంది. పోలీసులు వచ్చేసారు, వాళ్ళకు హాస్పిటల్ పంపించారు. అది జరుగుతుంది.